హలో సోల్జర్స్, వెల్కమ్ బ్యాక్. ఇక్కడ ఒక వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అయితే ఉంది. ప్రాపర్ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. ఈ పర్టికులర్ డే ఏదైతే ఉందో ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. అప్పర్ క్వాడ్రంట్లో ఏదైతే ఉందో ఇక్కడ మనకి ప్రైస్ ఏం డీటెయిల్ ఇస్తుందంటే ఇది డే క్యాండిల్, ఓకేనా. ఇది డే టైం ఫ్రేమ్. ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అప్పర్ క్వాడ్రంట్స్ అండ్ లోవర్ క్వాడ్రంట్స్ మొత్తం ఈ మిడ్ పాయింట్ దగ్గర నుంచి చూస్తే లోవర్ క్వాడ్రంట్స్ నుంచి రిజెక్ట్ అయ్యి ప్రైస్ పైకి రన్ అవుతుంది, ఓకేనా. ఇది ఒక ఆర్డర్ బ్లాక్. ప్రైస్ ఏం చేస్తుందంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఏదైతే ఉందో ఇక్కడికి ప్రైస్ వచ్చి ఈ ఆర్డర్ బ్లాక్లో రియాక్ట్ అయ్యి దాంతోపాటు ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్కి రియాక్ట్ అయ్యి ప్రైస్ మనకి బుల్లిష్ వెళ్తుంది. హయ్యర్ టైం ఫ్రేమ్లో జరిగిన ప్రైస్ యాక్షన్. ఈ పర్టికులర్ క్యాండిల్ ఏదైతే ఉందో అది ప్రీవియస్ డే క్యాండిల్. ఆల్రెడీ నేను చెప్పినట్టు ఇది డే టైం ఫ్రేమ్లో ఉంది. ఇది ప్రజెంట్ రన్నింగ్ క్యాండిల్. ఇది వచ్చేసి ప్రీవియస్ డే క్యాండిల్. ప్రీవియస్ డేని 4 క్వాడ్రంట్స్గా డివైడ్ చేసాం. సో ఇక్కడ మనం చూస్తున్నట్టు 0.5 నుంచి 0.2 వరకు ఇదంతా డీప్ డిస్కౌంట్లో ఉంది. 0.5 నుంచి 0.25 వరకు డిస్కౌంట్లో ఉంది. 0.75 నుంచి 0.5 మధ్యలో ఉన్నది ప్రీమియంలో ఉంది. ఇంకా ఫైనల్గా చూసుకుంటే 1 నుంచి 0.75 మధ్యలో ఉన్నది డీప్ ప్రీమియంలో ఉంది. ఇక్కడ వరకు దీన్ని డిఆర్టీగా కన్సిడర్ చేస్తున్నాం. సో ఈ డిఆర్టీ వల్ల ఏంటి యూజ్ అంటే ప్రైస్ లో టైం ఫ్రేమ్స్లో ఎలాంటి లెవెల్స్లో రియాక్ట్ అయింది, ఏ లెవెల్స్లో రియాక్ట్ అయింది అనేది చూద్దాం. ఇందాక మనం చూసినట్టు ఇది వచ్చేసి డేలో ఫామ్ అయిన వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు మనం 4 అవర్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఇదే 4 అవర్స్ టైం ఫ్రేమ్లో 1 డేలో మార్క్ చేసుకున్న ఇదే డిఆర్టీ లెవెల్స్ ఇవి. ఈ హై టు ఈ లో ఏదైతే ఉందో ఇన్ బిట్వీన్ ఏ గ్యాప్ అయితే మనకు కనిపిస్తుందో ఈ గ్యాప్ అంతా 4 అవర్స్ ఎఫ్ఈజీ. సో ఇప్పుడు మనకి ఇక్కడ ప్రైస్ ఏం చేస్తుందంటే ప్రీవియస్ డేలో గీసుకున్న ఫిబొనాకీ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో 0.5 లోపలే క్యాండిల్స్ క్లోజ్ అవుతున్నాయి. ఇంకా ఫర్దర్గా మనం ఇంకొంచెం ఏం చేయొచ్చు అంటే ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉంది చూసారా 1 డేలో, తర్వాత 4 అవర్స్లో ఈ ఎఫ్ఈజీ ఉంది చూసారా, ఈ రెండింటికి మిడ్ పాయింట్ మనం చూసుకున్నా కానీ ప్రైస్ అనేది మొత్తం పైనే క్లోజ్ అవుతుంది. లోవర్ క్వాడ్రన్స్లో ఏ ప్రైస్ క్లోజే అవ్వట్లేదు. సో దీని మీనింగ్ ఏంటంటే బుల్లిష్ మూవ్ ఉంటుంది. మనం ఇక్కడ కాంప్లికేట్ ఏం చేసుకోవట్లేదు. సింపుల్గా మన పీడిఆర్ఎస్ని అలైన్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ ఫిబొనాకీని యూజ్ చేసి మనం ఇలా కూడా అనాలిసిస్ చేయొచ్చు. సో ఇందాక నేను చెప్పినట్టుగా 4 అవర్స్ని మిడ్ పాయింట్ మనం డివైడ్ చేసాం. డేలో ఉన్న వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ని మిడ్ పాయింట్ని డివైడ్ చేసాం. తర్వాత 1 డేలో మార్క్ చేసుకున్న ఈ ఫిబొనాకీని ఆ ప్రీవియస్ డే క్యాండిల్ మిడ్ పాయింట్ ఇది 0.5. సో ఇక్కడ ప్రైస్ ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ ఈ మిడ్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ ప్రైస్ మల్టిపుల్ టైమ్స్ వచ్చి రిజెక్ట్ అవుతూ ఉన్నాయి, ఓకేనా. మల్టిపుల్ టైమ్స్. సో మనం ఇది మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంకో పాయింట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్ క్లోజ్ అంతా ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ ఫామ్ అయిన ఈ అప్పర్ క్వాడ్రన్స్లో ఏదైతే ఉందో ప్రైస్ అంతా ఇక్కడ క్లోజ్ అవుతుంది, ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద ప్రైస్ అంతా ఎక్కడ ట్రావెల్ అవుతుంది సింపుల్గా మన ఐస్తో చూస్తేనే మనం ఈజీగా చెప్పేయచ్చు, ఐడెంటిఫై చేసి. ఓకే, ప్రైస్ అంతా అప్పర్ క్వాడ్రంట్లోనే ఉంది, లోవర్ క్వాడ్రంట్లో ప్రైస్ అయితే క్లోజ్ అవ్వడం లేదు. ఈ ఎఫ్ఈజీ ఏదైతే ఉందో దీన్ని అబ్జర్వ్ చేయండి, ఓకేనా. దీన్ని మనం ఫర్దర్గా ట్రాక్ చేద్దాం, ఇంకా మనకి మోర్ డీటెయిల్స్ వస్తాయి. ప్రస్తుతానికి ఏంటంటే ఈ ఎఫ్ఈజీ దగ్గర ఇక్కడ ప్రైస్ ఒకసారి రియాక్షన్ జరిగింది, ఓకేనా. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఒక ఎఫ్ఈజీ ఓకే వన్స్ ఇది ఇంబ్యాలెన్స్ రీబ్యాలెన్స్ చేసింది, ఇన్వాలిడ్ చేసేసింది, ఇంకంతే, ఇంకా ఎఫ్ఈజీని చూడను అనుకుంటారు. మల్టిపుల్ టైమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మల్టిపుల్ టైమ్స్ ఎలా యూజ్ చేస్తాం ఏంటనేది అదొక డిఫరెంట్ టాపిక్. సో ప్రస్తుతానికి ఇక్కడ ఈ ఎఫ్ఈజీ వన్స్, ట్వైస్, థ్రైస్, 3 టైమ్స్ ఇక్కడే రియాక్షన్ జరుగుతుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? డిస్కౌంట్లో జరుగుతుంది. ఈ మిడ్ లైన్ ఏదైతే ఉందో ఇదంతా 0.5. ఇది ప్రీమియం, ఇక్కడ ఉన్నది డీప్ ప్రీమియం, ఇది డిస్కౌంట్. డీప్ డిస్కౌంట్ అనేది దాని కింద లెవెల్స్లో ఉంటాయి, ఓకేనా. సో ఇక్కడ వరకు క్లియరా? ఇందాక మనం మార్చేసుకున్న ఎఫ్ఈజీ అది 5 మినిట్స్ టైం ఫ్రేమ్, ఓకేనా. దాన్ని మెన్షన్ చేయడం మర్చిపోయాను, అది 5 మినిట్స్ టైం ఫ్రేమ్. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది 1 మినిట్ టైం ఫ్రేమ్లో. ఇక్కడ ఒక సెల్ సైడ్ లిక్విడిటీని సెట్ చేసింది. ఆ సెల్ సైడ్ లిక్విడిటీ ఇక్కడ స్వీప్ చేసింది. సో ఇక్కడ వరకు క్లియరా? సో దీన్ని ఇంకా ఫర్దర్గా జూమ్ ఇన్ చేసి ఇంకా మోర్ డీటెయిల్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఇవన్నీ మార్క్ చేసుకున్నాం కదా, ఎఫ్ఈజీస్ కావచ్చు, తర్వాత వాల్యూమ్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు, అవన్నీ డిలీట్ చేసేసాను.
ప్రైస్ని చూసేదానికి కొంచెం ఫ్లాషీగా అనిపిస్తుంది ఐస్కి. సో ఇప్పుడు మీకు ప్రైస్ క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా. ఇక్కడ ఎస్ఎంటీ అయితే జరిగింది. ఇక్కడ చూస్తే ఆల్రెడీ హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం ఇందాక చూసినట్టు ఎఫ్ఈజీ ఉంది చూసారా. ఆ ఎఫ్ఈజీ దగ్గర ఒక సెల్ లిక్విడిటీ స్విప్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏం చేసింది, ఇంకొక సెల్ లిక్విడిటీని ఇందాక మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో ఏదైతే సెల్ లిక్విడిటీ చూసామో అదే సెల్ లిక్విడిటీని ఇంకొకసారి ఇక్కడ స్విప్ చేసింది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది, డిస్కౌంట్లో జరుగుతుంది. ప్రైస్ మనం డిస్కౌంట్ ప్రీమియం చూస్తాం, ప్రీమియం టు డీప్ ప్రీమియం కూడా చూస్తాం. లండన్ హైస్ దగ్గర రిలేటివ్ ఈక్వల్ హైస్ అయితే సెట్ చేసింది. ఇదొక స్వింగ్. సో ఇదంతా రిలేటివ్ ఈక్వల్ హైస్. సో దీన్ని లండన్ హైస్ అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే లండన్లో ఫామ్ అయిన హైస్ ఇది. సో ఆల్రెడీ ప్రైస్ లండన్లో స్వీప్ చేసి మనకి ఎస్ఎంటీ ఫామ్ అయింది. సెల్ లిక్విడిటీ ఈ 5 మినిట్స్లో ఉన్న ఈ ఎఫ్ఈజీ ఏదైతే చూస్తున్నామో ఇక్కడ ప్రైస్ మల్టిపుల్ టైం రియాక్ట్ అవుతుంది. దాన్ని ఇంకొంచెం క్లియర్గా చూడాలంటే ఇక్కడ సెల్ లిక్విడిటీ వన్స్ స్వీప్ చేసింది. స్వీప్ చేశాక ఇది రిజెక్షన్ బ్లాక్. ఈ రిజెక్షన్ బ్లాక్ యూజ్ చేసి ఇక్కడ బై చేసిన వాళ్ళకి ప్రైస్ ఏంటంటే ఈ బై సైడ్ లిక్విడిటీ వరకు టార్గెట్ ఇచ్చింది. ఒక చిన్న పార్షల్ అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ మనకి టార్గెట్ ఇచ్చాక మళ్ళీ ప్రైస్ ఏం చేసింది, ఈ లోస్ని స్వీప్ చేసింది. సెకండ్ టైం స్వీప్ చేసి ప్రైస్ బుల్లిష్ వెళ్ళింది. ఓకే, ఇందాక మనకి హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఆల్రెడీ ప్రైస్ బుల్లిష్ వెళ్తుందో నాకు క్లారిటీ వచ్చింది. ఈ పర్టికులర్ ఎఫ్ఈజీ ఏదైతే ఉందో ఈ ఎఫ్ఈజీ ఎప్పుడైతే ఇది ఇన్వర్షన్గా టర్న్ అవుతుందో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ లండన్ హైస్కి మన ఐస్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు రిలేటివ్ ఈక్వల్ హైస్కి ప్రైస్ అనేది స్పూల్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే ఒకసారి బై చేస్తారో రిజెక్షన్ బ్లాక్ని యూజ్ చేసి వాళ్ళు నెక్స్ట్ స్టాప్ లాస్ తీసుకుంటారు. సేమ్ నేను అలాగే ట్రేడ్ చేశాను. ఇక్కడ నుంచి లండన్ హైస్కి టార్గెట్ చేశాను. వన్స్ అది ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఇది ఇన్వర్షన్గా ఎప్పుడు టర్న్ అయిందో అక్కడ ఇంకొక బై చేశాను. నెక్స్ట్ రైట్ అవే లండన్ హైస్ దగ్గర ఒక ఫస్ట్ పార్షల్ బుక్ చేశాను. ఇక్కడ మీకు ఈ ఓబీ కనిపిస్తుంది చూసారా. వన్స్ ఈ ఓబీ యాక్టివ్ అయిన తర్వాత ఈ ఎఫ్ఈజీ ఏదైతే ఉందో ఈ ఎఫ్ఈజీ దగ్గర ఈ ప్రైస్ రియాక్షన్ చూడండి. క్యాండిల్ అనేది ఎక్కడ క్లోజ్ అవ్వలేదు, ఓన్లీ విక్తో మాత్రమే డ్యామేజ్ చేసి నెక్స్ట్ లండన్ హైస్కి స్పూల్ అయింది. ఈ లండన్ హైస్కి ఫస్ట్ పార్షల్ బుక్ చేసుకున్నాం. ఈ ఓబీ చాలా హోల్డ్ చేసింది. ఈవెన్ దో ఇది మిడ్ పాయింట్ బిలో ప్రైజెస్ క్లోజ్ అయినా సరే ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. సో మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయినా సరే అది ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఈ ఎండ్ ఆక్ దగ్గర ప్రైస్ హోల్డ్ చేస్తుంది. మల్టిపుల్ టైమ్స్ హోల్డ్ చేస్తుంది. ఇది ఎక్కడ హోల్డ్ చేస్తుంది, ప్రీవియస్గా మార్క్ చేసుకున్న డిఆర్టీ లెవెల్స్ ఉన్నాయి చూసారా, దాని దగ్గర ఎగ్జాక్ట్గా ఆన్ పాయింట్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ రెస్పెక్ట్ తీసుకుంటుంది. మనకి మోర్ డీటెయిల్స్ ఏం తెలుస్తుందంటే డే హై స్వీప్ చేసేదానికి ప్రైస్ అనేది మూవ్ అవుతుంది. సో దానికి ఈ ఓబీ అండ్ ఈ ఎండాగ్ అనేది ఒక స్ట్రాంగ్ ఒక సపోర్ట్ ఏరియా లాగా యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ విక్ ఏదైతే ఉందో 4 క్వాడ్రంట్స్గా డివైడ్ చేసాం. ఈచ్ క్వాడ్రంట్లో ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అని మనం అబ్జర్వేషన్ చేస్తాం. ప్రైస్ ఎప్పుడైతే ఈ అప్పర్ క్వాడ్రంట్స్లో క్లోజ్ అవుతుందో నెక్స్ట్ మనకి ఈ డే హై స్వీప్ చేసేదానికి హై ప్రాబిలిటీ ఉంటుంది అని మనం యాంటిసిపేట్ చేస్తాం. ఓకేనా. ఈ విక్ ఏదైతే ఉందో ఇది ఎందుకు ఎగ్జాక్ట్ ఈ పాయింట్ దగ్గరికి వచ్చి ఆగిందంటే ఇక్కడ 0-0 ఈ లైన్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది 0-0 లైన్. ఆన్ పాయింట్ ప్రైస్ అయితే రియాక్షన్ అయితే జరిగింది. ఆ రియాక్షన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రైస్ ఎక్కడికి మూవ్ అయింది అల్టిమేట్గా అంటే ఆల్ టైమ్ హైస్కి ప్రైస్ రీచ్ అయింది. సో దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా చూస్తే ఫస్ట్ ట్రేడ్లో స్టాప్ లాస్ తీసుకున్నాం, కానీ మన బయాస్ ఫ్రేమ్ చేసుకున్నట్టు బులిష్గానే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక బై చేసాం. ఇక్కడ బై చేశాక ఫస్ట్ పార్షల్ ఇక్కడ బుక్ చేసాం అండ్ మన ఫుల్ టార్గెట్ వచ్చేసి ఆల్ టైమ్ హైస్ దగ్గర మన ఫుల్ టార్గెట్ అనేది బుక్ చేసాం. ఆల్రెడీ ఈ ట్రేడ్ని మన మెంబర్స్ ముందే నేను ట్రేడ్ తీసుకున్నాను. సో ఈ ప్రైస్ మూవ్ అవ్వకముందే నేను చెప్పాను, ట్విట్టర్లో కూడా నేను పోస్ట్ చేశాను. మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ నేను ట్విట్టర్లో పోస్ట్ చేస్తాను. సో మీకు ఇలాంటి ఇన్ డీటెయిల్ డెప్త్ ప్రైస్ యాక్షన్ మీకు కావాలి అంటే మీకు విహాపాలో ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే విహాపాలో జాయిన్ అవ్వండి. మరొక వీడియోలో మరికొన్ని పాయింట్స్తో కుక్ చేద్దాం. అంటిల్ దెన్ బీ సేఫ్.